మీ అందరికి శుభాభివందనములు. దినములు చెడ్డవి, గాన్ల వలె ఉండుడి. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జ్ఞానులు అనగా ఎవరు? ఒకటి, జ్ఞాని అయిన యోసేపు. ఆదికాండం 41:39. ఫరో రాజు దేవుడు ఇదంతా నీకు తెలిపిన కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు కనుక నా దేశం మీద అధికారిపై ఉండమని ఫరో రాజు తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపనార బట్టలు తొడిగించి యోసేపు మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథం మీద యోసేపుని ఎక్కించి ఊరేగించాను. 2, జ్ఞాని అయిన దావీదు. అపొస్తలుల కార్యములు 13:22. సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాను. మరియు నేను యెషై కుమారుడు అయిన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు. అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి ఆయన అతనికి సాక్ష్యం ఇచ్చాను. 3, జ్ఞాని అయిన దానియేలు. 5:13. అప్పుడు వారు దానియేలు పిలువనంపిరి. దానియేలు రాగా బెల్షస్సర్ రాజు ఇట్లా నేను నీవు పరిశుద్ధ దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నేను నిన్ను గూర్చి తెలుసుకుంటుని. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన ప్రభువా, దేవా, నా తండ్రి, మీ ఘనమైన మాటలు వినిన నాయన మీ బిడ్డలను అందరినీ, వారి కుటుంబములను, వారి బిడ్డలను నాయన వారి సంఘముల నుండి అల్లుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి నాయన. దేవా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.